ఉదయం దేవుని వాగ్దానం. నీకు వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగినవాడు, నిన్ను విడువడు, ఎడబాయడు. ప్రైజ్ అలా దేవుని నామానికి మహిమ కలుగునుగాక. మరి ప్రతిరోజు ఒక ప్రత్యేకమైనటువంటి వాగ్దానముతో పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని దర్శిస్తున్నాడు కదండి. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనకిస్తున్నటువంటి వాగ్దానం హగ్గై 2వ అధ్యాయం 19వ వచనం. ఇది మొదలుకొని నేను మిమ్మును ఆశీర్వదించేదను. ప్రైజ్ ది లార్డ్. చూడండి ప్రియమైనటువంటి దేవుని జనాంగమా, ఈరోజు నీకు నాకు మనకు మనందరికీ పరిశుద్ధాత్మ దేవుడు ఇస్తున్నటువంటి అద్భుతమైనటువంటి వాగ్దానం. ఇది మొదలుకొని నేను మిమ్ములను ఆశీర్వదిస్తాను. ఈరోజు ఏ కష్టాలతో ఈ వాగ్దానం చూస్తున్నావో, ఏ వేదనతో, ఏ నిందలతో ఈ వాగ్దానం చూస్తున్నావో, నీ పడక మీద నుంచి ఉదయాన్నే లెగిసి ప్రార్థన చేసుకొని, ప్రార్థన అయిపోయిన తర్వాత చక్కని ఈ వాగ్దానం వింటున్నావేమో. అయితే తమ్ముడు, అయితే చెల్లి, ఈరోజు దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. ఇది మొదలుకొని నేను మిమ్మును ఆశీర్వదిస్తాను. ఆయన సకల ఆశీర్వాదానికి కారణభూతుడైన దేవాతి దేవుడు. ఆయన ఆశీర్వదిస్తే పెంట కుప్పలో ఉన్న వారిని పైకి లేవనెత్తే దేవుడు, దరిద్రులను ధనవంతులుగా మార్చే దేవుడు, ఇంటింటికెళ్ళి అడుక్కు తిన్నటువంటి వారిని అనేక మందికి కూడుబెట్టే విధముగా చేసే దేవుడు. ఈరోజు దేవుడు నీకు ప్రత్యేకమైనటువంటి వాగ్దానం ఇస్తా ఉన్నాడు. ప్రత్యేకమైనటువంటి ఒక వాగ్దానం ఏంటిదంటే తెలుసా? ఇది మొదలుకొని దేవుడు నిన్ను దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. నా జీవితం అయిపోయింది, నా బ్రతుకు అయిపోయింది అని వేదనతో ఈ వాగ్దానం చూస్తున్నావా? ఆశలు అడి ఆశలు అయిపోయినాయని బాధపడుతున్నావా? నువ్వు చేరుకోవలసినటువంటి గమ్యాన్ని చేరుకోలేక దిగులుతో, వేదనతో, దుఃఖముతో, ప్రియా సహోదరుడా, ప్రియా సహోదరి, ఈరోజు దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. తప్పక నా దేవుడు ఆశీర్వదిస్తాడు. అనాథగా ఉన్నటువంటి యోసేపును ప్రధానమంత్రిగా దేవుడు చేశాడు. ఏ దిక్కులేని వ్యక్తి, అందరూ వదిలేశారు, అందరూ విడిచిపెట్టేశారు. కానీ ఇది మొదలుకొని నేను నిన్ను దీవిస్తానన్నాడు. తప్పక జైల్లో ఉన్నటువంటి యోసేపును తీసుకొచ్చి ప్రధానమంత్రిగా చేశాడు. ప్రధానమంత్రిగా చేయడం మాత్రమే కాదు, కానీ అనేక జనములకు పోషకునిగా దేవుడు లేవనెత్తాడు. చూడు, ఈరోజు నా జీవితం అయిపోయింది, నా బ్రతుకు అయిపోయిందనే వేదనతో, దుఃఖంతో ఈరోజు ఈ వర్తమానం వింటున్నావేమో, ఈరోజు ఈ వాగ్దానం వింటున్నావేమో. దేవుడు నీతో మాట్లాడుతున్నాడు చెల్లి, నీతోనే మాట్లాడుతున్నాడు. ఈరోజు ఈ వాగ్దానాన్ని ఎత్తిపట్టి, ప్రభువా ఇది మొదలుకొని నన్ను ఆశీర్వదిస్తానన్నావు ప్రభువా, ఈ రోజు నుంచి నన్ను దీవిస్తా అన్నావు ప్రభువా. అయ్యా నన్ను దీవించు, నన్ను లేవనెత్తు ప్రభువా. ఆకాశమందు మాకు మీరు తప్ప ఎవరు లేరు ప్రభువా. ఈ వాగ్దానాన్ని నేను రిసీవ్ చేసుకుంటున్నానయ్యా. ఈ వాగ్దానం నా కోసమే ఈరోజు రిలీజ్ అయింది ప్రభువా అని చెప్పి ఎత్తిపట్టి ప్రార్థన చేయగలిగితే, నేను చెప్తున్నాను, ఇది మొదలుకొని నా దేవుడు నిన్ను దీవించబోతున్నాడు, ఆశీర్వదించబోతున్నాడు. ఈ వాగ్దానాన్ని పట్టుకొని ప్రార్థన చేద్దామా? ప్రార్థన. సకల ఆశీర్వాదానికి కారణభూతుడగు దేవా, నీకే వేల కొలది వందనాలు. ఇది మొదలుకొని నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తానని నీ వాగ్దానముతో, చక్కని వాగ్దానంతో మాతో మాట్లాడినందుకు వందనాలు అయ్యా. కృపతో నింపండి, శక్తితో నింపండి, బలముతో నింపండి. సర్వోన్నతుని శక్తి బిడ్డలపై రిలీజ్ అవ్వునుగాక, కృప కలుగునుగాక తండ్రి. నీ మహిమతో నింపండి, శక్తితో నింపండి ప్రభువా. అయ్యా ఈరోజు మ్యారేజ్ డేస్, బర్త్డేస్ ఎంతమంది అయితే జరుపుకుంటున్నారో వారందరి జీవితంలో గొప్ప అద్భుతం జరిగిస్తూ రమ్మని యేసు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ ప్రైజులాడండి. మరి ముఖ్యంగా ఈరోజు మ్యారేజ్ డేస్, బర్త్డేస్ జరుపుకుంటున్నాం. మీ అందరికీ కూడా ఇటువంటి బర్త్డేస్, ఇటువంటి మ్యారేజ్ డేస్ మరెన్నో మీరు జరుపుకోవాలని మనస్ఫూర్తిగా నేను ప్రేయర్ చేస్తున్నాను. దేవుడు మిమ్ములను, మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించును గాక. ప్రైజ్ ది లార్డ్.